సో 15906 వివేక్ ఎక్స్ప్రెస్ ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ వీడియో పార్ట్ 3 అనమాట ఇది. సో పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి అనమాట. సో మొత్తానికి మనం దిబ్రూగఢ్ నుంచి స్టార్ట్ అయ్యి విజయనగరం జంక్షన్ వరకు అయితే వచ్చాము. సో పార్ట్ 1 వచ్చేసి సిలిగురి వరకు, పార్ట్ 2 వచ్చేసి విజయనగరం వరకు అయితే పెట్టాను అండ్ పార్ట్ 3 ఇప్పుడు. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందర మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. సో విజయనగరం జంక్షన్లో 5 మినిట్స్ ఉండిన తర్వాత అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి కన్యాకుమారి వరకు ఆల్మోస్ట్ మనకి వెళ్ళడానికి 28 అవర్స్ వరకు అయితే జర్నీ పెండింగ్ అంతా ఉందన్నమాట. సో ఈ వ్లాగ్లో ఇదంతా అయితే కవర్ చేసేద్దాము. ముందే చెప్తున్నా, పార్ట్ 1 పార్ట్ 2 చూసి అయితే ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమైంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు విజయనగరం రైల్వే స్టేషన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. టోటల్ 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. చాలా క్లీన్గా ఉంది, చాలా పెద్దగా ఉంది చూడాలంటే స్టేషన్, అండ్ మంచిగా ఉంది, ప్రీమియం లుక్ అయితే ఉందన్నమాట. సో నేను అప్ టు విశాఖపట్నం వరకు అయితే ట్రావెల్ చేశాను ఈ రూట్లో రైల్వేస్లో. బట్ విశాఖపట్నం దాటి ముందరకైతే ఎప్పుడు రాలేదు, ఇప్పుడేనమాట ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ మనకి విశాఖపట్నం అయితే వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మనకి 61 కిలోమీటర్స్ అయితే ఉంది, 57 మినిట్స్ జర్నీ టైము. సో ట్రైన్ అయితే ఎగ్జాక్ట్లీ విశాఖపట్నం జంక్షన్కి అయితే రీచ్ అయిపోయింది, ద సిటీ ఆఫ్ డెస్టినీ. సో హెయిర్ అయితే రకరకాలుగా అయిపోయింది అనమాట. 2 రోజుల నుంచి స్నానాలు లేవు, ఏం లేవు. ఇంకొక రోజు మళ్ళా ప్రయాణం ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఇంకొక 1 అవర్తో జర్నీ స్టార్ట్ చేసి మనం 2 డేస్ కంప్లీట్ అయింది. మా క్యాబిన్లో ఏసీ అయితే ఫుల్గా పెట్టారు. ఎట్లంటే మొబైల్ కానీ గోప్రో కానీ బయటికి తీసుకొస్తుంటే మొత్తం లెన్స్ మీద అంతా ఫాగ్ వచ్చేస్తుంది అనమాట. అంత కూలింగ్ ఉంది లోపలైతే. సో మ్యాక్సిమం ఏంటంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అంతా కూల్ ప్లేసెస్ కదా, సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ కూలింగ్ అయితే ఇష్టపడతారు. సో దానికి తగ్గట్టు ఆపరేటర్లు కూడా ఏంటంటే కూలింగ్ ఎక్కువ పెడుతున్నారు అనమాట. నేను అనుకోవడం లేదా ఇంకెవరన్నా ఉందేమో నాకైతే తెలియదు. సో ఇప్పుడే అనౌన్స్మెంట్ కూడా అయితే ఇచ్చేసారు, ట్రైన్ స్టార్ట్ అవడానికి రెడీగా ఉందని. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుగులో అనౌన్స్మెంట్స్ ఏంటుంటే. 20 రోజుల తర్వాత వచ్చా మళ్ళీ విశాఖపట్నంకి. నా ట్రైన్ సిరీస్ స్టార్ట్ చేసిన డే 1 విశాఖపట్నంకి అయితే వచ్చాను. తిరుపతి నుంచి విశాఖపట్నం డబల్ డెక్కర్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నంకి వచ్చా. సో మనకు అక్కడ ఇడ్లీ వడ ఇట్లాంటివన్నీ అయితే అమ్ముతున్నారు, తినాలని ఉంది. కాకపోతే నేను ఏంటంటే ఆర్డర్ పెట్టేసుకున్నాను, బిర్యానీ అయితే తెప్పించేసుకున్నా. ఇప్పుడు ఇది తీసుకున్నానంటే అది వేస్ట్ అయిపోద్ది. సో తినలేను కాబట్టి ఇంక ఈసారికి టాటా బై బై చెప్పేయడమే. అండ్ మీకు ఇక్కడ ప్యాంట్రీలో చూపిస్తా చూడండి వీళ్ళైతే రైస్ ఎంత దారుణంగా హ్యాండిల్ చేస్తున్నారు. మొత్తం వచ్చినట్టు డబ్బాల్లో వేసేస్తున్నారు, కింద వేస్తున్నారు. చూస్తే మళ్ళీ తిడతారు వీడియో రికార్డ్ చేయొద్దని చెప్పి. నిన్న చూసా, గలీజ్ అంటే గలీజ్గా హ్యాండిల్ చేస్తున్నారు అసలు ఫుడ్ని. సో ఇప్పటికీ ఈ ట్రైన్లో మనం అస్సాం, నాగాల్యాండ్, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా దాటుకొని అయితే మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాం. ఇంకా తమిళనాడు, కేరళ ఈ 2 అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. తమిళనాడుకి ఎంటర్ అయిన తర్వాత ఈ బండి కేరళకి వెళ్ళి కేరళ నుంచి మళ్ళీ తమిళనాడులోకి అయితే వస్తుంది. ఎందుకంటే కన్యాకుమారి మనకి లాస్ట్ తమిళనాడులో ఉంది కదా. తిరువనంతపురం సెంట్రల్ మీద అయితే వెళ్ళద్ది. సో మధ్యాహ్నం మీద ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు, ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. అదైతే వచ్చేసింది. రైలో 5లో ఆర్డర్ పెట్టా. సో ఇక్కడికి మన జర్నీ 2427 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది అండ్ ఆల్మోస్ట్ 46 అవర్స్ అయిందనమాట మనం స్టార్ట్ అయ్యి ట్రైన్లో. సో విశాఖపట్నం స్టేషన్ గురించి మీ అందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి విశాఖపట్నం స్టేషన్ గురించి ఏం ఫ్యాక్ట్స్ ఉన్నాయో, మీకు ఏమేమి తెలుసో. లైక్ ఈ స్టేషన్ ఎప్పుడు ఎలక్ట్రిఫికేషన్ చేశారని, అండ్ ఈ జంక్షన్ ఎక్కడెక్కడికి లైన్స్ కట్ అవుతాయని, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ స్టాప్స్ వచ్చేసి మనకి దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి. సో ఇవన్నమాట నెక్స్ట్ స్టాప్స్ వచ్చేసి మనకి. సో మ్యాక్సిమం విజయవాడ వెళ్ళేసరికి నైట్ 12 అయింది. ఆన్ టైం వచ్చేసి 9:30కి వెళ్ళాలి. బట్ ఏంటంటే లేట్గా నడుస్తుంది, 2 అవర్స్ లేట్గా నడుస్తుంది కదా. ఇప్పుడు విశాఖపట్నం కూడా 3:30కి రావాలి, కాకపోతే 5:45కి వచ్చింది. సో ఫుడ్ కూడా నేను మధ్యాహ్నం 1 గంటకి అయితే ఆర్డర్ పెట్టాను. సత్యం రెస్టారెంట్ అనేది ఉంది, రివ్యూస్ కూడా మంచిగా ఉన్నాయి గూగుల్లో. సో అది ఇప్పుడు వచ్చింది అనమాట. 3:30కి రావాల్సింది. సో 5:45కి అయితే వచ్చింది ఫుడ్ కూడా మనకి. సో ఇక్కడ మనకి 20 మినిట్స్ బ్రేక్ అయితే ఉంటుంది. సో బోగీస్కి మనకి వాటర్ ఫిల్ చేయడాలు అండ్ గార్డ్లు, లోకో పైలట్లు వీళ్ళు కూడా చేంజ్ అవుతారని అయితే అనుకుంటున్నాను నేను. సో అందుకే మనకి 20 మినిట్స్ బ్రేక్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో విశాఖపట్నం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది. సో టోటల్ మనకి విశాఖపట్నంలో 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ కిందకైతే వస్తుంది. అండ్ మన పక్క ప్లాట్ఫామ్లో చూడండి విశాఖపట్నం టు పలస వెళ్ళే ట్రైన్. అంతే, మనం ఇందాక క్రాస్ అయ్యి వచ్చాము పలస అని. సో నాకు తెలిసి ఇది ప్యాసింజర్ అని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఖాళీగా ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి అయితే. సో మన ట్రైన్ వచ్చేసి 3rd ప్లాట్ఫామ్లో అయితే ఉంది. న్యూస్లో అంతా మనకి అస్సాంలో వరదలు, నార్త్ ఈస్ట్లో వరదలు అయ్యి అని అయితే చెప్తున్నారు. బట్ ఏం లేవు,
అసలు అక్కడ వర్షాలే పడట్లేదు అనమాట. నేను వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి వర్షాలు పడుతున్నాయి. సో ఇప్పుడు కొంచెం తగ్గింది, చిన్న చిన్న తుప్పర్లు అయితే పడుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి నాకు కోల్కతా దాటిన తర్వాత నుంచి అంటే అప్రాక్స్గా దుర్గాపూర్ అనే ఊరి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి వర్షాలు. ఇంకా పడుతూనే ఉన్నాయి అనమాట. మార్నింగ్ కూడా చిన్న చిన్న తుప్పర్లు పడుతూనే ఉన్నాయి. సో మనకి విశాఖపట్నం నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ట్రైన్. ఇక్కడ ఇంజన్ చేంజ్ చేశారు. సో దానికని మనకి ఇంత టైం అయితే పట్టింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఆగిందనమాట. ఇందాటి వరకు ఇంజన్ అటుపక్క ఉండేది, ఇప్పుడు ఇటు పక్కకి అయితే మార్చారు. సో ఇటు సైడ్ పోతుంది ట్రైన్ అయితే మనకి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇదంతా సపరేట్ జోన్ చేయాలని అయితే చూస్తున్నారు అనమాట. ఆల్రెడీ అనౌన్స్ చేశారు కానీ ఇంకా అవ్వలేదు. సో ఒకవేళ ఓకే అయితే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కింద అయితే వస్తుంది ఇదంతా. అండ్ విశాఖపట్నం వచ్చేసి దానికి మనకి హెడ్ క్వార్టర్స్ అయితే అవుతాయి. బాయ్ బాయ్ విశాఖపట్నం, ఇంకా టాటా బాయ్ బాయ్ చెప్పాలి. సో మళ్ళీ వస్తా ఒక 1 మంత్ కాదు కానీ ఒక 15-20 డేస్లో అయితే మళ్ళీ వస్తాను విశాఖపట్నంకి. అండ్ క్లైమేట్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో మొత్తం కొండలు, వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఫుడ్ అయితే తినేసాను, నిద్ర అయితే బోదులేండి, టెన్షన్ పడకండి. సో దీని తర్వాత మనకి సామర్లకోట జంక్షన్ అయితే వస్తుంది. ఇంకొక 40 మినిట్స్ అయితే ఉంది సామర్లకోట జంక్షన్ రావడానికి. ఆల్రెడీ నేను తినేసే లోపల దువ్వాడ అయితే క్రాస్ అయిపోయింది. మ్యాక్సిమం సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ ఇవన్నీ చూపించడానికి అయితే ట్రై చేస్తా. ఎందుకంటే మన దగ్గర స్టేషన్స్ ఇవన్నీ. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే చూస్తుంటారు ఆ ఊర్లో. సో కాబట్టి మాక్సిమం ఈ స్టేషన్స్ అయితే కవర్ చేస్తాను నేను, మేలుకోనైనా కూడా. సో ట్రైన్ అయితే మనకి సామర్లకోట జంక్షన్కి అయితే రీచ్ అయిపోయింది. స్టేషన్ కోడ్ వచ్చేసి SLO. ఇక్కడికి 2578 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది అనమాట. సో వెనకాల చూస్తున్నారు కదా వర్షం అయితే పడుతుంది. సో మనకి సామర్లకోట నుంచి కాకినాడ పోర్ట్కి వెళ్ళే సబ్ లైన్ అయితే ఉంటుంది. సో ఇదొక జంక్షన్ అనమాట. మెయిన్ లైన్ నుంచి మనకి పోర్ట్కి వెళ్ళే లైన్ అయితే కట్ అయింది. సో కాబట్టి ఇదొక జంక్షన్ అయింది. సో ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కిందకైతే వస్తుంది. అండ్ రైల్వే డివిజన్ వచ్చేసి విజయవాడ రైల్వే డివిజన్ కిందకైతే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ట్రైన్ వచ్చేసి 1 మినిట్ స్టాప్ అయితే ఉంది. సో ఫుల్ వర్షం అయితే పడుతుంది. నేను దీని కిందకైతే వచ్చేసా. యాక్చువల్లీ ఇటు లోపలికి అయితే వెళ్ళాలి. సో టైం చూస్తున్నారా, ఎగ్జాక్ట్లీ 8:55 అయితే అవుతుంది. ట్రైన్ ఇక్కడికి 5:55కి రావాలి. అంటే ఆల్మోస్ట్ 3 అవర్స్ లేట్గా నడుస్తుంది అనమాట ట్రైన్ అయితే. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మనకి రాజమండ్రి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 40 మినిట్స్ జర్నీ టైం అయితే ఉంటుంది. రఫ్గా ఒక 60 కిలోమీటర్స్ అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ 2 డేస్ నుంచి, దాని ముందర రోజు కూడా మొత్తం నేను ట్రైన్లోనే ఉన్నా. మొత్తం 3 డేస్ నుంచి నాన్ స్టాప్గా ఏసీలో ఉండి అయితే చిరాకు వస్తుంది చెప్పాలంటే. బాడీ మెత్తగా అయిపోతుంది. సో ఏసీ కన్నా బయట ఉండడం, ఎస్పెషల్లీ రైన్ ఎంజాయ్ చేస్తూ గేట్ కట్ నిలబడి ఉండాలని అనిపిస్తుంది. కాకపోతే నైట్ టైం వ్యూస్ ఏం కనిపించట్లే. సో ట్రైన్ అయితే రాజమండ్రి జంక్షన్కి రీచ్ అయిపోయింది అనమాట. వామ్మో, స్టేషన్ ఈ టైంలో కూడా ఫుల్ రష్ అయితే ఉంది. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 10 అయితే అవుతుంది, ఒక 3 నిమిషాలు తక్కువ. సో చూడొచ్చు 15906 థర్డ్ డే ఆఫ్ జర్నీ కూడా కంప్లీట్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ ఎండ్కైతే వచ్చింది. ఇంకొక రోజు జర్నీ అయితే పెండింగ్ ఉంది. రేపు ఇదే టైంకి మ్యాక్సిమం కన్యాకుమారికి అయితే వెళ్ళిపోతాం, లేదా 1 గంట అటు ఇటుగా అయితే వెళ్తాము, లేట్ అయింది కాబట్టి. సో మనకి రాజమండ్రి స్టేషన్ వచ్చేసి 1899లో అయితే ఓపెన్ చేశారు. అండ్ 1980-81లో అయితే ఎలక్ట్రిఫికేషన్ జరిగింది అనమాట ఈ స్టేషన్కి. సో స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ మనకి ఇదైతే స్టాప్ 2 మినిట్స్, బట్ ఆల్మోస్ట్ 10 మినిట్స్ ఆగింది ట్రైన్ అయితే. ఎందుకో తెలియదు కానీ రాజమండ్రిలో అయితే, రాజమండ్రి స్టేషన్ అయితే ఫుల్ ఉంది, జనాలు అయితే చాలా మంది ఉన్నారు. హాయ్ బ్రో, చాలా రష్ అయితే ఉంది స్టేషన్లో మటుకైతే. అండ్ ఈ వర్షం అయితే ఆగేలా లేదు, పడతానే ఉందన్నమాట నాన్ స్టాప్గా. ప్యూర్ నార్త్ ఇండియన్ ఫుడ్ అంట. ఒరే స్వామి, అక్కడ నుంచి వస్తున్నావురా బాబు. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి వెయిటింగ్ హాల్ రాజమండ్రిలోది, జనరల్ వెయిటింగ్ హాల్. నాకు తెలిసి ఏసీ వెయిటింగ్ హాల్ కూడా అయితే ఉంటుంది, ఎందుకంటే పెద్ద స్టేషన్ అనమాట ఇదైతే, చిన్నదేం కాదు. సో దీని తర్వాత మనకి రైల్ క్రమ్ రోడ్డు బ్రిడ్జ్ అయితే వస్తుంది, అండ్ నార్మల్ రైల్వే బ్రిడ్జ్, 2 అయితే ఉంటాయి అనమాట. మొత్తం ఇది దేని మీద వెళ్తుంది అనేది అయితే చూడాలి, నాకు ఐడియా లేదు. రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మీద వెళ్ళొద్దా, లేదంటే నార్మల్ రైల్వే బ్రిడ్జ్ మీద వెళ్ళొద్దా అని. చూడండి, వర్షం, కెమెరా బయటికి పెట్టాలని భయం వేస్తుంది, వర్షం పడుతున్నాయి. సో మనకి ట్రైన్ అయితే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తుంది. మాక్సిమం వచ్చే ట్రైన్స్ అన్ని అవతల సింగిల్ బ్రిడ్జ్ మీద అయితే వస్తాయి, వెళ్ళేవన్నీ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అవతల బ్రిడ్జ్ మీద నుంచి లోపలికి అయితే వచ్చింది, అంటే గోదావరి స్టేషన్ వస్తుంది కదా, అటు నుంచి అయితే వచ్చింది. ఇప్పుడు మనకి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తుంది ట్రైన్. సో నైట్ టైము మీకేం కనిపించకపోవచ్చు, కాకపోతే ట్రై చేస్తా చూపించడానికి, ఏమన్నా లైటింగ్స్ ఏమన్నా ఉంటే మంచిగా ఉండొచ్చేమో, వ్యూ చెప్పలేము కదా. నేను ఫస్ట్ టైము రాజమండ్రి నైట్ టైము చూడడం, నేను డే టైంలో వచ్చా కానీ నైట్ టైం ఎప్పుడు రాలేదు. సో ట్రైన్ అయితే మనకి బ్రిడ్జ్ పైకి ఎంటర్ అయిందనమాట. సో కింద మనకి రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది, పైన వచ్చేసి రోడ్ అయితే ఉంటుంది అనమాట. ఈ బ్రిడ్జ్లో అదేనమాట స్పెషాలిటీ.
చాలా అంటే చాలా బాగుంటుంది. రాజమండ్రికి ఇది టాప్ హైలైట్ అట్రాక్షన్. అండ్ మీకు కనిపిస్తుందో లేదో గోదావరి నదిలో వాటర్ చూడండి, ఎక్కువ అసలు ఎట్లా అంటే ఇక్కడ దాకా ఉన్నాయి. సో ఒక 10 అడుగుల కిందకు ఉన్నాయి అంతే. ఫుల్ గోదావరి అయితే ఫుల్ నిండిపోయింది అనమాట. సో మన ఛానల్లో ఒక గివ్ అవే, మీలో 20 మంది అయితే ఈ రియల్మీ నెక్ బ్యాండ్ అయితే గెలుచుకోవచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, కింద డిస్క్రిప్షన్ లో మన సెకండ్ ఛానల్ క్రేజీ హెచ్ఎన్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, సో దాన్ని వెళ్ళి ఫాలో అవ్వండి అంతేనమాట. సో అతి త్వరలో 20 మెంబర్స్ విన్నర్స్ అయితే సెలెక్ట్ చేసి సో ఈ రియల్మీ నెక్ బ్యాండ్ అయితే వాళ్ళకి పంపిస్తాను. సో నెక్ బ్యాండ్ వద్దు అనుకున్న వాళ్ళకి మనీ కావాలన్నా మనీ కూడా అయితే పంపిస్తాను. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సెకండ్ ఛానల్ ని అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. సో ఇక్కడికి 3154 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిందనమాట. డే 4 మన వివేక్ ఎక్స్ప్రెస్ 15906 జర్నీలో డే 4 ఈ రోజు వచ్చేసి. సో ఈ రోజు లాస్ట్ డే, ఈ రోజు నైట్ కి మనం కన్యాకుమారి అయితే రీచ్ అయిపోతాము. సో ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్లీ రేణిగుంట జంక్షన్ లో అయితే ఉన్నాము. మార్నింగ్ 3:30కి రావాల్సింది 7 o'clock అయితే వచ్చింది అనమాట ఈ ట్రైన్. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న నైట్ రాజమండ్రి చూపించిన తర్వాత డైరెక్ట్ విజయవాడ చూపిద్దామని అనుకున్నా, కాకపోతే కొంచెం పడుకుందాం అని చెప్పి అట్లా పడుకున్నాను. ఇంకా ఇప్పుడు లేచా చెప్పాలంటే ఇంకా మెలుకువే రాలేదు, నాకైతే ఫుల్ నిద్రపోయాను. సో దానివల్ల మీకు విజయవాడ అయితే చూపిలేకపోయా. మనం స్కిప్ చేసింది ఏంటంటే రాజమండ్రి తర్వాత ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, ఇప్పుడు మనం రేణిగుంటలో అయితే ఉన్నాం. ఇవన్నమాట స్టాప్స్, అంటే 4 స్టాప్స్ అప్రాక్స్ గా చూపిలేకపోయాను మీకైతే. సో దీని తర్వాత మనకి డైరెక్ట్ గా కాట్పాడి లాగుంది. తిరుపతి కానీ చిత్తూరు కానీ ఎక్కడ స్టాప్స్ అయితే ఏం లేవు, డైరెక్ట్ కాట్పాడిలోనే. ఇక్కడ ఇంజను, గార్డ్లు, లోకో పైలట్లు అయితే చేంజ్ అవుతారు. దానికని ఇక్కడ మనకి 20 minutes బ్రేక్ అనమాట. సో ఈ వాటర్ బాటిల్ వచ్చేసి ఒకటి 8 రూపీస్ అయితే తీసుకున్నారు, 2 తీసేసుకున్నాం. మామూలుగా మనకి 15 రూపీస్ కదా రైల్ నీరు అమ్మేది, ఇది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద రేట్ కి అయితే వస్తున్నాయి మనకి. ఎప్పుడు సాటర్డే రోజు బయలుదేరాము, ఈ రోజు ట్యూస్డే. పర్లేదు, తెలియకుండానే 4th డేకి అయితే ఎంటర్ అయిపోయాం. 3 nights కంప్లీట్ అయిపోయాయి. సో ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిన కాడ నుంచి అప్రాక్సిమేట్ గా 63 hours అయితే కంప్లీట్ అయ్యింది. 2-3 రోజుల నుంచి స్నానాలు లేవు, ఏమీ లేవు. ఇంకా ఈ రోజు వన్స్ కన్యాకుమారిలో దిగంగానే మంచి రూమ్ అయితే తీసుకొని ఫుల్ ఫ్రెష్ అప్ అయిపోవాలా. గలీజ్ అయిపోయింది బాడీ అంతా, ఎక్కడ చూసినా జిడ్డే. ఇంకా ఫేస్ వాష్ తో మేనేజ్ చేస్తున్నా చెప్పాలంటే. అందరి పరిస్థితి అంతే, ఎవరు స్నానాలు లేవు, ఏం లేవు. ఇంకా ఏసీ కాబట్టి సరిపోయింది. స్లీపర్ అయితే ఇంకా దారుణంగా ఉండుండేది పరిస్థితి. సో మీకు నెక్స్ట్ స్టాప్ కాట్పాడి అని చెప్పాను కదా. ట్రైన్ వచ్చేసి యాక్చువల్లీ నేను అనుకుంది ఏంటంటే తిరుపతి, చిత్తూరు వీటి మీద వెళ్తుంది, బట్ ఆగదు అని అయితే అనుకున్నా, బట్ అట్లా కాదు. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి పుత్తూరు, నగరి, అరకోణం మీద నుంచి అయితే వేలూరు వెళ్తుంది. సో ఇది కంప్లీట్ డిఫరెంట్ రూట్ అనమాట. అంటే చెన్నై కాట్పాడి లైన్లో పుత్తూరు మీద వెళ్ళైతే ఇది కలుస్తుంది. సో ఎందుకంటే తిరుపతి, చిత్తూరు ఇవన్నీ ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటాయి, లైన్లన్నీ బిజీగా ఉంటాయి. సో డిలే అవ్వకూడదు అని చెప్పి ఇట్లా వేసాడు అనమాట ఈ ట్రైన్ అయితే. మనకి వ్యూస్ అయితే చూడండి రేణిగుంట దాటిన తర్వాత ఎట్లా ఉన్నాయో. సో ఫుల్ కొండలు సరిగ్గా ఉందన్నమాట. ఇందాక ఒక లేక్ అయితే వచ్చిందా, సో మీకు ఇప్పుడు కనిపిస్తుందో లేదో, ఆ 2 కొండలు ఉన్నాయా, 2 కొండల మధ్య లేక్ అయితే ఒకటి వచ్చింది, అదిరిపోయింది అదైతే వ్యూ. మీ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. రేణిగుంట దాటిన తర్వాత ఒక లేక్ అయితే వచ్చింది టువర్డ్స్ పుత్తూరు వైపు, పుత్తూరు, నగరి, అరకోణం వైపు. సో ఈ వ్యూ అయితే చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచి అయితే. అటు సైడ్ ఒక రైల్వే ట్రాక్, ఇటు సైడ్ రైల్వే ట్రాక్, మధ్యలో పొలాలు. తీసుకొచ్చాడు, ఫుల్ వ్యూస్ అనమాట. ఎవ్రీడే మనకు ఒక కాస్ట్ అయితే తగులుతుంది. ఎవ్రీడే మన ట్రైన్ కొండల్లో అయితే ట్రావెల్ చేస్తుంది, రోజుకి ఒకసారి అయినా తక్కువలో తక్కువ. ఇదిగోండి, ఇది వచ్చేసి పుత్తూరు రైల్వే స్టేషన్. సో ఇక్కడైతే స్టాప్ లేదు, కాకపోతే చూపిస్తున్నా. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఊరే కదా. సో అందుకని పుత్తూరు రైల్వే స్టేషన్ అయితే ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది మా ట్రైన్ అయితే.
100 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు. 90 100 ఎక్కడ తగ్గట్లే. సో కాఫీ అయితే ఒకటి తీసుకున్నాను. నేను అడగకపోయినా అదేదో పౌడర్ ఒకటి కలిపాడు, క్యాపుచినో ఫ్లేవర్ అంట. మామూలుగా అయితే 10 రూపాయలు 20 రూపాయలు తీసుకున్నాడు అనమాట ఆ పౌడర్ కలిపి. సో తాగదాం. నిజం చెప్తున్నా, నిన్న నైట్ నేను వైజాగ్లో ఆర్డర్ పెట్టుకున్నాను బిర్యానీ. అది నన్ను కాపాడింది చెప్పాలంటే. ఎట్లంటే కడుపు ఆల్మోస్ట్ పాడైపోయిందిరా అని అనుకున్నా. సో నేను నైట్ మంచి ఫుడ్ తిని మంచిగా నిద్రేయడం వల్ల అయితే ఇప్పుడు ఫుల్ ఎనర్జీగా ఉన్నాను అనమాట. ఏసీలో ఉండి ముంతంతా ఏంటంటే ఫ్లమ్ చేరిపోయింది అంటారు కదా, అట్లయితే అయిపోయింది. పొద్దుగా అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడు టీ తాగా కదా, మంచిగా 20 రూపాయలు తీసుకున్నాడు కానీ మసాలా ఫుల్గా వేసి మంట పుట్టినట్టు అయిపోయింది అనమాట ముంతంతా తాగుతుంటే. సో మొత్తం క్లియర్ అయితే అయిపోయింది. వాయిస్ అయితే డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. లైట్గా ఏంటంటే ఏసీ గాలి పీల్చి ఫ్లమ్ చేరినట్టు అయిపోయింది అనమాట గొంతులో అయితే. సో అందుకే నిన్న కూడా ఏంటంటే ఆల్మోస్ట్ నేను పడుకునే పని అయితే లోపలికి వెళ్తా, లేదా కూర్చునే పని అయితే బయటే వచ్చి కూర్చుంటా. చూస్తున్నారు కదా ఇప్పుడు వాష్రూమ్ దగ్గర ఉంటుంది కదా, ఇక్కడైతే వచ్చి కూర్చున్నాను అనమాట. సో బండి ఎగ్జాక్ట్లీ అరకోణం ముందలైతే ఆగింది, స్టాప్ అయితే లేదు. బట్ చెప్పాను కదా, ఇది కొంచెం మెయిన్ జంక్షన్ అనమాట అరకోణం వచ్చేసి. సో ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే చెన్నై లైన్ వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే కాట్పాడి లైన్ వస్తుంది. సేమ్ మనకి ఎట్లా అంటే రేణిగుంట తర్వాత తిరుపతి చిత్తూరు నుంచి కాట్పాడికి అటు నుంచి లైన్ వచ్చి ఎట్లా కలుసుకుంటుందో, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి పుత్తూరు నగరి మీద అరకోణం వచ్చి అరకోణం నుంచి కాట్పాడికి వెళ్ళి కలుసుకుంటుంది. ఇటు ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇటు తీసుకెళ్ళి కలిపేశాడు అనమాట. సో మ్యాక్సిమం చెన్నై నుంచి అటు సైడ్ కాట్పాడి వైపు వెళ్ళే ట్రైన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని అయితే ఇక్కడ ఆపాడు కొంచెం క్లియరెన్స్ రావడానికి. వన్స్ మనకి క్లియరెన్స్ వచ్చేసిందంటే అరకోణం స్టేషన్లో కూడా వెళ్ళు. అరకోణం స్టేషన్ అవుట్కట్స్ నుంచి అయితే డైరెక్ట్గా ఆ లైన్లోకి కలిపేది అయితే లూప్ లైన్ ఉంది, ఆ లూప్ లైన్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఆ లూప్ లైన్ క్లియరెన్స్ కోసం అయితే వెయిట్ చేశాడు అనమాట. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, అంటే చెన్నై నుంచి తిరుపతికి అయితే వచ్చే ట్రైన్ అనమాట. ఇది చూడండి మొత్తం ఫుల్లే, జనాలు అయితే ఖాళీయే లేదు, చాలా మంది అయితే ఉన్నారు. సో ఇప్పుడు ఒక ట్రైన్ అయితే చూసారు కదా ఎదురు వస్తుంది. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు దాకా ఆపాడు, అది వెళ్ళిపోయింది. ఇంకా క్లియరెన్స్ వస్తుంది, ఇంకా మనోడు ఈ ట్రాక్ను దాటుకొని అవతల పక్కకి అయితే వెళ్తాడు. ఇట్లా తిరుక్కొని అయితే వెళ్తాడు అనమాట. తిరుక్కొని వెళ్ళి ఆ మెయిన్ చెన్నై కాట్పాడి ఆ ట్రాక్లో అయితే కలుస్తాడు. యాక్చువల్లీ ఒక అఫీషియల్ స్టాప్ ఇచ్చుండొచ్చు కావాలనుకునే పని అయితే, ఎందుకంటే ట్రైన్ లాస్ట్ 15 మినిట్స్ నుంచి చాలా అంటే చాలా నిదానంగా వెళ్తుంది. ఇప్పుడు కొంచెం స్పీడ్ పట్టుకుంది, ఇప్పుడు లాగుతున్నాడు అనమాట. ఎందుకంటే మెయిన్ లైన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా మనకి వరుసగా 55 కిలోమీటర్స్ వెళ్ళిపోతే కాట్పాడి వచ్చేస్తుంది. ఫైనల్లీ తమిళనాడులో కూడా అయితే ఎంటర్ అయిపోయాము. సో ట్రైన్ మనకి కాట్పాడి జంక్షన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. సో వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్. ఇంకొక స్టేట్ అయితే పెండింగ్ ఉంది. నెక్స్ట్ కేరళలోకి అయితే ఎంటర్ అయ్యింది. చూడండి మనకి కాట్పాడిలో రైల్వే స్టేషన్కి సగంలో బ్రిడ్జ్ అయితే ఉంది, రోడ్ బ్రిడ్జ్ భలే ఉంటుంది. ఇట్లా ఆ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్ వచ్చేటప్పుడు వ్యూ చూడాలి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మనకి ట్రైన్ అయితే ఇక్కడ 5 మినిట్స్ స్టాప్ ఉంటుంది. కట్పాడి అంటే మనకి నథింగ్ బట్ వేలూరు అనమాట. సో వేలూరుకి ఆనుకునే ఉంటుంది కట్పాడి. సో ఇక్కడ నుంచి మనకి చెన్నైకి ఒక లైను, బెంగళూరుకి ఒక లైను, విల్లిపురంకి ఒక లైను, అండ్ మన సైడ్ చిత్తూరు తిరుపతికి గూడూరుకి ఒక లైన్ అనమాట. సో టోటల్ మనకి ఈ స్టేషన్లో 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. స్టేషన్ కోడ్ వచ్చేసి KPD. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్టేషన్ ఇది. సో ఇడ్లీ వడ అయితే తీసుకున్నా 50 రూపీస్.
2 ఇడ్లీ 2 వడ ఉంటాయి అంతే, అంత మించి ఏముంటాం. బాగుంది స్టేషన్ అయితే కాట్పాడి, నీట్గా ఉంది. రైల్వేస్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాయి, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత స్టేషన్స్ అవన్నీ అయితే చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం బిస్కెట్ అయిపోయింది, ఇడ్లీ పిండి ఇడ్లీ అనమాట. మర్చిపోయా, తమిళనాడులో ఉన్నాం కదా మనం, ఇక్కడంతా పిండి ఇడ్లీ తింటారు, రవ్వ ఇడ్లీ తింటారు. ఇంకా తప్పదు తినాలి ఏదో ఒకటి. మంచి హోప్స్ పెట్టుకున్నా ఈరోజు కడుపు నిండా తినొచ్చు అని చెప్పి బిస్కెట్ అయిపోయింది. స్టేషన్ చూడండి ఫుల్ ఎంటీ, ఎవరు లేరు, చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. ఎరోడ్ జంక్షన్. సో ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది మనకి. ఇక్కడ ఫుడ్ అయితే తీసుకోవాలి, లంచ్కి ఏం దొరుకుద్ది అనేది చూడాలా. సో ఎరోడ్ జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి మనకి ఈడి. సో ఇక్కడ నుంచి మనకి షొరానూర్ లైన్ అయితే ఉంటుంది అండ్ ఆల్సో తిరుచిరపల్లి లైన్ అయితే ఉంటుంది. అండ్ పళనికి ఒక రూట్ అయితే ప్రపోజ్ చేస్తున్నారు, అది ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు నాకు తెలిసి. అది కూడా వస్తే పళనికి ఇక్కడ నుంచి అయితే ఆ రైల్వే ట్రాక్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట అది కనుక ఓకే అయిపోతే. సో ఇప్పుడైతే కొంచెం ముందరికి వెళ్తున్నాను, ఎందుకంటే ఆ ముందర మంచిగా బిర్యానీ విత్ చికెన్ అయితే అమ్ముతున్నారు అనమాట, బాగుంది ఉన్నంతలో. సో అక్కడికైతే వెళ్తున్నా, కొనుక్కుందాం అని. ట్రైన్ స్టాప్ వచ్చేసి ఇక్కడ 5 minutes అయితే ఉంటుంది. అండ్ ఎరోడ్లో ఒక విషయం ఏంటంటే మనకి ఇక్కడ బట్టలు అయితే చాలా ఫేమస్, క్లాత్స్. సో హోల్సేల్ మార్కెట్లు అయితే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ చాలా మంది మన సైడ్ నుంచి ఇక్కడికి వచ్చి కొనుక్కొని అయితే వెళ్తుంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎరోడ్లో లార్జెస్ట్ లోకోమోటివ్ షెడ్ అయితే ఉంది, ఆల్మోస్ట్ 350 units కెపాసిటీతో, డీజిల్ ఆర్ ఎలక్ట్రిక్ ఏదైనా 350 units కెపాసిటీతో అయితే ఉంది. అమ్మయ్య ఓ బిర్యానీ అయితే తీసుకున్నా, ఒరే స్వామి కాలుతుందిరా నాయన. సో బిర్యానీ అయితే తీసుకున్నా, కాలిపోతుంది ఇదైతే. స్లీపర్ బోగీలు చూడండి ఎట్టున్నాయో, మొత్తం ఫుల్ అనమాట. అసలు వీళ్ళు రిజర్వేషన్లు ఏం సంబంధం లేదు, వీళ్ళకి ఎక్కి కూర్చుంటున్నారు, రిజర్వేషన్తో కూడా సంబంధం లే. అసలు తట్టుకోలేము మనం వీటిల్లో ఎక్కితే. కెమెరా. సో ఏసీలో అయితే కొంచెం క్లీనింగ్ అది ఇది ఉంటుంది, స్లీపర్లో మనకి అది కూడా ఉండదు. సో ఇంత లాంగ్ జర్నీ అయినప్పుడు ఖచ్చితంగా ఏసీయే ప్రిఫర్ చేయాలన్నమాట. సో ఇదైతే కాలుతుంది, ఇటు పట్టుకొని వెళ్తున్నా, ఇటు పట్టుకొని బ్లాక్ చేయడం చాలా కష్టంగా ఉంది. సో వీలైనంత త్వరగా మన భోగి దగ్గరికి అయితే వెళ్ళాలి, ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడ మనకి క్లీనింగ్ అటువంటి ఏం చేయట్లేదు, కానీ భోగిలకి వాటర్ అయితే పడుతున్నారు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఎవ్రీ 400 kilometers ఒక స్టేషన్లో అయినా వాటర్ అయితే ఫిల్ చేస్తున్నారు. क्या है आपका? बोलो. ఎంత బాగుంది అసలు వ్యూ. సో చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది. సో కొబ్బరి చెట్లు, పచ్చటి పొలాలు అండ్ కొండలు దూరంగా. సో ఇవన్నీ మనకి వెస్ట్రన్ ఘాట్స్ అనమాట. సో లేక్ చూస్తున్నారా, చాలా అంటే చాలా బాగుంది, కాలువ కానీ అన్ని. వెల్కమ్ టు తమిళనాడు. అంటే మనం కేరళలోకి ఎంటర్ అయ్యాము. సో కేరళలోకి అయితే సక్సెస్ఫుల్లీ ఎంటర్ అయిపోయాం. ఇదంతా వచ్చేసి మనకి వెస్ట్రన్ ఘాట్స్ అనమాట. మ్యాక్సిమం ఇవన్నీ వచ్చేసి నాకు తెలిసినంత వరకు నీలగిరి మౌంటైన్స్. సో నీలగిరి మౌంటైన్స్ అడవిలో అయితే ట్రైన్ వెళ్తుంది, చూస్తున్నారు కదా. సో చాలా అంటే చాలా మంచి ప్లేస్ అనమాట మనకు అసలు ఈ నీలగిరి మౌంటైన్స్. ఇప్పటికి ఫేవరెట్ ప్లేస్ ఇది వచ్చేసి, చాలా బాగుంటాయి అసలు ఈ కొండల్లో. అండ్ చాలా వైల్డ్ యానిమల్స్ కూడా ఉంటాయి. నార్మల్గా ఏంటంటే అన్ని ఫారెస్ట్లో మ్యాక్సిమం చాలా వరకు ఫారెస్ట్లో మనకి ట్రెక్కింగ్లు క్యాంపింగ్లు అవి అయితే అలో చేస్తారు. బట్ మనకి నీలగిరి హిల్స్ ఈ రేంజ్లో క్యాంపింగ్ ఇవన్నీ బ్యాండ్ అనమాట, ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ తిరుగుతుంటాయి. సో కేరళలోకి ఎంటర్ అవ్వగానే మనకు వచ్చేది ఫస్ట్ స్టాప్. ఈ స్టేషన్ పేరు వచ్చేసి వలయార్.
సో మనకి ఏసీలో ఉన్న ఒక తలకాయ నొప్పి ఏంటంటే లోపల కూర్చుంటాం కాబట్టి బయట ఎంత మంచి వ్యూస్ వస్తున్నాయి ఏంటనేది అయితే అర్థం కాదు. సో పలకాడ్ జంక్షన్ కి ఇంకొక 26 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకి పలకాడ్ తర్వాత త్రిశూర్ అయితే వస్తుంది. ఇదంతా ఫారెస్ట్. కోయంబత్తూర్ దాటిన తర్వాత నుంచి మీకు ఫారెస్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కోయంబత్తూర్ దాటిన తర్వాత పలకాడ్ వరకు మంచి ఫారెస్ట్ అయితే ఉంటుంది. పలకాడ్ నుంచి త్రిశూర్ వరకు కూడా ఫారెస్ట్ ఉంటుంది. బట్ ఇదైతే చాలా డీప్ ఫారెస్ట్ అనమాట. సో మీకైతే రూట్స్ చూస్తున్నారా, కొన్ని ఆఫ్ రోడింగ్లు అయితే ఉంటాయి ఇక్కడ. చాలా వరకు అయితే మనం గమనించవచ్చు. అండ్ ఈ మధ్య ఎస్పెషల్లీ వర్షాలు అయితే చాలా ఎక్కువ పడ్డాయి కాబట్టి సో చెట్లన్నీ చూస్తున్నారా ఏ రేంజ్ లో ఉన్నాయో. సో మన సౌత్ ఇండియాలో ఈ రూట్ ఒకటి అండ్ మ్యాంగ్లూర్ రూట్ ఒకటి, ఇవన్నీ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి. చాలా అంటే చాలా అడవిలో డీప్ ఫారెస్ట్ అయితే ట్రావెల్ చేస్తుంది ట్రైన్ మనకి. సో ఈ ట్రాక్ కి అటుపక్క మీకైతే కనిపించదు, అటుపక్క అయితే మనకి నేషనల్ హైవే అయితే ఉందన్నమాట. కోయంబత్తూర్ నుంచి మీకు టువర్డ్స్ పలకాడ్ వైపు వెళ్ళేదేను. అండ్ ఈ అడవిలోనే మనకి పొలాచి అతిరపల్లి రూట్ అయితే ఉంటుంది. వాల్పారాయ్ పొలాచి అతిరపల్లి రూట్, అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ టైం అసలు ఆ రూట్లో ట్రావెల్ చేయడానికి. బైక్స్ మీద అయితే పక్కా ట్రావెల్ చేయాలి ఆ రూట్లో. పొలాచి అతిరపల్లి వాల్పారాయ్ ఈ రూట్ అనమాట. సో పక్కా కోర్ వెస్ట్రన్ ఘాట్స్లో అయితే ట్రావెల్ చేస్తాం మనకి ఆ రూట్లో. ఇట్లాంటి ఫారెస్ట్ లోపల అయితే ట్రావెల్ చేస్తాం. ఒక్కోసారి పర్మిట్స్ కూడా ఇరు, ఏనుగులు అవన్నీ వస్తాయి. అట్లాంటి టైంలో మనకి లోపలికి ఎంటర్ అవ్వనీరు అనమాట. సో అది చాలా అడ్వెంచరస్ రూట్ సౌత్ ఇండియాలో మనకి ఈ ఏరియాలో ఎస్పెషల్లీ. ఒకసారి చూడండి ఎంత డీప్గా ఉందో ఫారెస్ట్. మనకి నైట్ టైమ్స్ ఏనుగులు కూడా వస్తాయి ఈ ఏరియాలోకి. ఇక్కడ చాలాసార్లు అయితే నేను న్యూస్లో కూడా విన్నా. అబ్బబ్బా కొండలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బ్యూటిఫుల్గా. ఆ ఏసీలో ఉండి ఒక్కసారిగా ఇట్లాంటి నేచర్లోకి వస్తే ఉంది నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. అంతే ఫ్రెష్ ఎయిర్ పీల్చుకున్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట నాకు. అండ్ మనకి ఈ కొండల్లో కూడా రూట్ అంతా వచ్చేసి ఎలక్ట్రిఫైడేను. అసలు చూడండి కొండలన్నీ ఎంత బాగున్నాయో. మనకి వెస్ట్రన్ ఘాట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో వర్షం అయితే స్టార్ట్ అయింది, హెవీగా పడుతుంది వర్షం. ఒక రేంజ్ తుమ్ములు లేపుతుంది వర్షం అయితే, తుఫాన్ లాగా వస్తుంది సార్. సో మౌంటైన్స్ అంటే చూస్తున్నారు కదా, మీకైతే మొత్తం మునిగిపోయాయి మబ్బుల్లో మౌంటైన్స్. సో అక్కడెక్కడో దూరంగా వాటర్ ఫాల్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది వాటర్ ఫాల్ అయితే. సో నిజం చెప్తున్నా, నా ట్రైన్ జర్నీస్లో టాప్ 3లో ఉంటుంది ఇది. అంత బాగుందన్నమాట ఇక్కడ ట్రావెల్ ఈ రూట్లో. ఎస్పెషల్లీ ఈ రూట్లో విశాఖం కూర్చుంటే మటుకు నేను తప్పకుండా ట్రావెల్ చేస్తాను. అది తెలిసినంత వరకు అయితే లేదు, ఉంటే పక్కా ట్రావెల్ చేస్తాను. సో ఒకప్పుడు కరోనా ముందల వరకు మీకు ట్రైన్ అయితే షెడ్యూల్ అంతా కంప్లీట్ డిఫరెంట్ అని చెప్పాయి కదా. ఆ షెడ్యూల్ ప్రకారం అయితే నైట్ టైమ్స్ వచ్చేది మనకి ఈ ఏరియాకి అంతా. బట్ ఇప్పుడు డే టైం అయితే వస్తుంది. చాలా మంచి విషయం, దానివల్ల మనకి మంచి వ్యూస్ అయితే దొరుకుతున్నాయి. సో ఏడుతో మనకి ఘాట్ అయితే ఎండ్ చూస్తున్నారు కదా, ఘాట్ ఎండ్స్ అని అయితే బోర్డు ఉంది. ఇటు సైడ్ ఘాట్ బిగిన్స్ అని, అంటే మనం ఇటు వెళ్తున్నాం కాబట్టి ఘాట్ ఎండ్ అయిపోయింది అనమాట మనకి. ఇంక ఇక్కడ నుంచి నార్మల్ కొండలు ఉంటాయి, అంత ఘాట్ అయితే ఉండదు. సో చాలా అంటే చాలా మంచి వ్యూస్ వచ్చాయి. నిజంగా చెప్తున్నా, ఈ రూట్లో నేను మళ్ళీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా బాగుందన్నమాట. సో చూడొచ్చు కంజీకోడ్ అనే ఊరు దగ్గర నుంచి అయితే మనకి ఇంకా ఘాట్స్ ఎండ్ అయిపోతాయి. ట్రైన్ అయితే ఇప్పుడే ఎర్నాకుళం దాటింది. సో ఎర్నాకుళం అంటే మనకి ఇంకా కొచ్చి అవుట్స్కట్స్, కొచ్చికి బయట ఉంటుంది. అంటే కొచ్చి అలిపి ఇవన్నీ ఏంటంటే కోస్టల్ ఏరియాస్ కదా, కొంచెం బయట ఉంటుంది అనమాట, ఒక 15 కిలోమీటర్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొట్టయాం అయితే వస్తుంది. కొట్టయాం అంటే ఇంకా అలిపి అవుట్స్కట్స్ అనమాట. మొత్తం ఒక 1.5 అవర్ ట్రావెల్ టైం అయితే ఉంటుంది. ఇంకొక 50 కిలోమీటర్స్ అయితే ఉంది కొట్టయాంకి. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 11 అయితే అవుతుంది. ట్రైన్ అయితే మొత్తం ఖాళీ. మొత్తం ఆ బోగిలో ఒక 4-5 ఉన్నాం అంతేను. సో మ్యాక్సిమం ఈ ట్రైన్ మనకి తిరువనంతపురం వచ్చే లోపు అయితే అంతా ఖాళీ అయిపోద్ది. ఇంకా తిరువనంతపురం రాలేదు. నెక్స్ట్ ఉండే 4-5 కూడా తిరువనంతపురంలో దిగేస్తాడు. తిరువనంతపురం తర్వాత నాగర్కోయిల్ తర్వాత కన్యాకుమారి అంతేను. సో ట్రైన్ అయితే ఆల్మోస్ట్ అంతా ఖాళీ. ప్రశాంతంగా కూర్చొని ఉన్నాను అనమాట. వ్లాగ్ చేయడానికి కూడా ఏం లేదు, నైట్ అయిపోయింది కదా కంటెంట్. అండ్ అప్డేట్ ఏంటంటే 4 hours 10 minutes లేట్గా నడుస్తుంది ట్రైన్ అయితే. మామూలుగా 10 కల్లా వెళ్ళిపోవాల్సింది, అంటే ఆల్రెడీ ఒక 1 hour ముందలే వెళ్ళిపోయి ఉండాలి కన్యాకుమారికి. బట్ ఇంకా తిరువనంతపురం దగ్గరే ఉంది. సో ఎగ్జాక్ట్లీ 2కి అయితే వెళ్ళుద్ది. ఒక 10 నిమిషాలు అటు ఇటుగా 2 గంటలకైతే వెళ్ళుతారు అంటున్నారు. ఇంకా ఆ టైంలో హోటల్స్ ఏం దొరుకుతాయో ఏమో చూడాలి. కన్యాకుమారిలో వర్షం పడుతుంది బయట ఏమో. ఇంకా నైట్ ఏదో జాగారం అయ్యేటట్టే ఉంది చూడబోతుంటే. సో అదనమాట విషయం, మీకైతే అప్డేట్ ఇస్తా. తిరువనంతపురంకి దగ్గరలో ఉంది. తిరువనంతపురం అంటే త్రివేంద్రం, కేరళ క్యాపిటల్ అనమాట. సో తిరువనంతపురం దగ్గరలో ఉంది. ఇంకా కొన్ని గంటల్లో 4 nights 5 days జర్నీ అయితే కంప్లీట్ అవబోతుంది. ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ వివేక్ ఎక్స్ప్రెస్ జర్నీ అయితే కంప్లీట్ చేయబోతున్నాం. ట్రైన్ మనకి త్రివేంద్రం అయితే వచ్చేసింది. త్రివేంద్రం అన్న తిరువనంతపురం అన్న ఒకటేను. సో కేరళ క్యాపిటల్ అనమాట ఇదేంద్ర. సో ట్రైన్ చూడండి, దిగిన తర్వాత కూడా మూవ్ అవుతానే ఉంది. సో ఇదేనమాట మనకి. దీని తర్వాత వచ్చేసి నాగర్కోయిల్ జంక్షన్ ఒకటి ఉంది. దాని తర్వాత మనకి డైరెక్ట్ కన్యాకుమారేను.
ఆల్మోస్ట్ జర్నీ అయితే ఎండ్కి వచ్చేసింది. సో ఇంకెక్కువ బ్లాగ్ అయితే చేయను. నాగర్కైల్ కూడా నేను స్కిప్ చేసేస్తా, ఎందుకంటే టైం ఇప్పటికే ఆల్మోస్ట్ 10 నిమిషాలు తక్కువ 12 అయితే అవుతుంది. అంటే కన్యాకుమారి 2 అయింది అనమాట ఎగ్జాక్ట్లీ వెళ్ళేసరికి. ఇంకొక 150 కిలోమీటర్స్ అయితే ఉంది దగ్గర. సో చలో డైరెక్ట్ గా కన్యాకుమారిలో అయితే కలుసుకుందాం. మొత్తానికి మనం సాధించాం, ఫైనల్లీ వి డిడ్ ఇట్. సో 4 రోజులు కాదు 5 రోజులు ప్రయాణం. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 2 o'clock అయితే అవుతుంది, 5 నిమిషాలు తక్కువ. సో ఫైనల్లీ మనం 15906 వివేక్ ఎక్స్ప్రెస్ లో అయితే జర్నీ కంప్లీట్ చేసాం. దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు అయితే ట్రావెల్ చేసాము. లాంగెస్ట్ ట్రైన్ జర్నీ ఇంతటితో సమాప్తం అనమాట. ఇంక ట్రైన్ కి బై బై చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. సో కన్యాకుమారి స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. 4.5 గంటల లేట్ గా అయితే వచ్చింది. సో ఇప్పుడు స్టేషన్ బయటికి వెళ్ళి రూమ్స్ అయితే చూద్దాము. టాటా బై బై సీ యూ. ఏంద్రా ఇంకా రారా, ఇంకా బయటికి రారా మీరా? సో ఇంకా బై బై చెప్పాల్సిన టైం వచ్చేసింది వివేక్ ఎక్స్ప్రెస్ కి. ఇంజన్ చూడండి మొత్తం ఎట్ అయిపోయిందో, మొత్తం మట్టి కొట్టుకుపోయింది ఇంజన్ అయితే మనకి. సో ఎన్నో ఇంజన్లు మారి ఇంత దూరం అయితే తీసుకొచ్చింది. 4200 కిలోమీటర్ల జర్నీ అయితే మనం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం. సో ఫైనల్లీ వివేక్ ఎక్స్ప్రెస్ కి ఇంకా టాటా బై బై చెప్పాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. సో 4 రోజులు ట్రైన్ లోనే ఉన్నాను అనమాట కంటిన్యూస్ గా. సో కరెక్ట్ గా మనకి జర్నీ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 80 hours అయితే పట్టింది. 80 గంటల సేపు అయితే మనం ఈ ట్రైన్ లో జర్నీ చేసాము. నిజంగా ఇది లాంగెస్ట్ ట్రైన్ జర్నీ. ఇంకా ముందర ఇంత లాంగెస్ట్ ట్రైన్ జర్నీ అయితే నేను చేయకపోవచ్చు. సో అది విషయం అయితే. ఇన్ కేస్ మీరు కనుక పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోయి ఉంటే అవి కూడా చూసేయండి, మీకు ఫుల్ జర్నీ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. సో ఈ వీడియో అయితే మీద నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.